హాయ్ అండి. నమస్తే. మనం మిర్చీస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. బయట ఫుడ్ అసలు మంచిది కాదు. ఆయిల్ అస్సలే మంచిది కాదు. సో, హెల్తీ, టేస్టీ కోసం ఇంట్లో ఇలా ట్రై చేసుకోవడం బెస్ట్. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్ట్. సో, ట్రై చేయండి. శనగపిండిలో కాస్త కారం, 2 టీ స్పూన్స్ కారం, తగినంత సాల్ట్, వాము యాడ్ చేసుకోవాలి. వాము ద మోస్ట్ ఇంపార్టెంట్. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కొంచెం సోడా యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా సర్క్యులర్గా తిప్పుతూ కలపాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా సర్క్యులర్గా కలపడం ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా కలపడం వల్ల మంచిగా కలుస్తుంది. ఇలా జ్యూసీగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా కలపాలి. తర్వాత మిర్చీస్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచాలి. ఇలా ఈ రెండిటిని పక్కన ఉంచాలి. ఇప్పుడు పాన్ తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడెక్కిందా లేదా అని మనం చేయి పెట్టి చూసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం వేడి తగులుతున్నప్పుడు మిర్చిని దాంట్లో ముంచి పాన్లో వేసుకోవడమే. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని చాలా మంచిగా రెండు పక్కల మంచిగా కాలిన తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని అరగించడమే. ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇదైతే బాగుందని మా పిల్లలైతే బాగా అరగించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.